తెనాలి పట్టణం మధ్య గుండా ప్రవహించే 3 ప్రధాన కాలువలను కాపాడుకుందాం. ప్రజలు తమ చెత్తా చెదారాన్ని దయచేసి పంట కాలువల్లో వేయొద్దని కోరారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. 2.7 కిలోమీటర్ల మేర పంట కాలువలను శుభ్రం చేసే పనులను పరిశీలించారు మంత్రి మనోహర్. ఇరిగేషన్, మున్సిపాలిటీ సంయుక్తంగా 6 జేసీబీలను తెచ్చి 10 ట్రాక్టర్లను రంగంలోకి దింపి పంట కాలువల్లో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించి తరలిస్తున్నారు. సుమారు వారం రోజుల్లో తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుండి వైకుంఠపురం ఆలయం వరకు శుభ్రం చేయనున్నారు. ఇరిగేషన్ నుండి 37 లక్షల రూపాయలు, మున్సిపాలిటీ నుండి 6 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు. పంట కాలువలోకి ఒరిగి ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసే జలహారతి, జలధార ద్వారా తెనాలికి కెనాల్స్ ఆధునీకరణకు నిధులు వచ్చాయన్నారు. తెనాలికి వచ్చిన 80 లక్షల రూపాయలతో పట్టణంలో ఉన్న చెరువులు, కాలువలు మరమ్మతుల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. తెనాలి పట్టణంలోని ప్రజలు వ్యర్థాలను పంట కాలువల్లో వేయొద్దని కోరారు. ఒక బాధ్యతతో ప్రజలు పంట కాలువలను పాడు చేయొద్దని మంత్రి కోరారు. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. తెనాలి నగరంలో ప్రధానంగా 3 కాలువలు, తూర్పు కాలువ, నిజాంపట్నం, అదేవిధంగా వెస్ట్ కెనాల్, 3 కూడా ఎప్పటికప్పుడు మనం మెయింటెనెన్స్ చేసుకోకపోతే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి అనేక ఇబ్బందులు, అదేవిధంగా పారిశుద్ధ్యం గురించి పూర్తిగా అవగాహన లేక చాలామంది తీసుకొచ్చి వ్యర్థాలన్నీ కూడా ప్రధానమైన కాలువలో వదిలేస్తున్నప్పుడు మున్సిపాలిటీ నుంచి మనం ఈ బాధ్యత తీసుకోవాలని 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున మొట్టమొదటిసారి అప్పుడు నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు అందరినీ సమన్వయపరుచుకుంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ ఇద్దరూ బాధ్యత తీసుకుని ముందుగా తూర్పు కాలువ దాదాపు 2.7 కిలోమీటర్లు ఈ చెత్త అంతా తీయడానికి 6 జేసీబీలని పెట్టి దాదాపు ఒక 10 ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా లిఫ్ట్ చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. ఈ రోజు నుంచి సుమారు వారం పడుతుంది మనకి ఈ కాలువ మొత్తం క్లీన్ చేయడానికి. ఎందుకంటే విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి వైకుంఠపురం ఆలయం వరకు ముందు ఈ కాలువ పూర్తి చేసిన తర్వాత దాని తర్వాత నిజాంపట్నం కాలువ కూడా